పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరుతో ఆ చర్చ్ రెండుగా చీలిపోయింది. దీంతో ఆదివారం వస్తే రణరంగమే కనిపిస్తోంది అక్కడ. ఈ రచ్చతో తలలు పట్టుకుంటున్నారు భక్తులు. ఆదివారం వచ్చిందంటే ఈ చర్చిలో ఏదో ఒక రచ్చ ఉండాల్సిందే. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చర్చి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉంది. లూథరన్ చర్చిలో పాస్టర్ల ఆధిపత్య పోరు నిరంతరం నడుస్తూనే ఉంది. నిన్న ఆదివారం కూడా అదే సీన్ కనిపించింది. రెండు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చర్చి కమిటీ రెండు వర్గాలుగా చీలిపోయి ఇద్దరు పాస్టర్ల కోసం గొడవకు దిగారు. చర్చి పాస్టర్ రెవరెండ్ మార్టిన్ ను ట్రాన్స్ఫర్ చేసి రెవరెండ్ నవకుమార్ ను గుంటూరు ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘం అధ్యక్షుడు మోడరేటర్ పరదేశి బాబు నియమించారు. ఈ ట్రాన్స్ఫర్ చెల్లదంటూ పాస్టర్ మార్టిన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆదివారం లూథరన్ చర్చిలో ప్రార్థన చేసేందుకు పాస్టర్లు మార్టిన్, నవకుమార్ ఇద్దరు రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక పెద్దలు గొడవ తేలే వరకు ఇద్దరు పాస్టర్లు చర్చిలో ప్రార్థన చేయకూడదని జిల్లా సివట్ ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ తో ప్రార్థన కార్యక్రమం చేయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. చర్చిలో గొడవ జరుగుతుండటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లూథరన్ చర్చిలో గతంలో గొడవ జరిగి కొట్టుకుని రెండు వర్గాలపై కేసులు పెట్టుకున్న సంఘటనని మరొక ముందే మళ్లీ తోపులాట, తీవ్ర పదజాలంతో దూషించుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.